పేరుకున్న అర్థమే యెహోవా నా బలము. ప్రియులారా, యెహోవా నీ బలము కాగలిగితే, దేవుడు మన బలమై ఉంటే, దేవుడే మనకు తోడై ఉండగలిగితే, వాక్యం అంటుంది నువ్వు ఏదైతే ప్రయత్నం చేయగలుగుతున్నావో, ఎందులో అయితే నువ్వు తలపెడుతూ ఉన్నావో సర్వ ప్రయత్నముల యందు అతడు వృద్ధి పొందేను. హిజ్కియా పూనుకొన్నాడు, ఏమండి, ముందుకు అడుగు వేశాడు. అడుగు వేసిన ప్రతి స్థలములో ఏదైతే పూనుకున్నాడో, ఏదైతే చేయాలని ఆశించాడో, ఇది కావాలని అనుకున్నాడో, ఆ సర్వ ప్రయత్నములన్నిటిలో కూడా హిజ్కియా విఫలమైపోయాడా? ఫెయిల్ అయిపోయాడా? చెప్పాలి. ఏమండి, నష్టపోయాడా? లేదే. కారణం ఏంటి? అన్నిటిలో వృద్ధి పొందుతూ వచ్చాడు. సర్వ ప్రయత్నముల్లో చూడండి, మనం 10 తలపెట్టామనుకోండి, 10 పనులు మొదలు పెడితే అందులో ఒక్కటి జరుగుతుంది, అంతేనా? మన వాళ్ళు ఎట్లా ఉంటామంటే 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలకుండా పోతుందా అని మన ఆశ. కానీ హిజ్కియా ఆశ ఏంటో తెలుసా? ఏ 10 రాళ్ళు తెచ్చుకొని ఆ 10 రాళ్ళు ఇసిరేసినప్పటికీ అదేమవుతుంది? చెప్పాలి, తగులుతూనే ఉంది. కారణం ఏంటయ్యా అంటే ఆయనకున్న బలం దేవుడే. నా దేవుని ప్రియులారా, దేవుడే నీ బలం అవ్వగలిగితే, దేవుడే నీకు ఆధారం అవ్వగలిగితే, దేవుడే నా సర్వస్వాన్ని నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసా? నీవు ఏదైతే పూనుకోబోతున్నావో, నీ పూనుకునే ప్రతి పనిలో, సర్వ ప్రయత్నములో దేవుడే దానికి వృద్ధి కలగచేయునుగాక. అయితే మనం ఏమనుకుంటుంటామంటే, నేను ఏ ప్రయత్నం చేసినా కావట్లేదండి, ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నా అన్నిట్లో విఫలమైపోతున్నాను